హలో గైస్ వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. బొరుటో 2 బ్లూ అటాక్ చాప్టర్ 14 నుంచి స్నేక్ పిక్ అయితే రావడం జరిగింది. బట్ బొరుటో ఫ్యాన్స్ ఈ ప్యానల్ నుంచి చాలా డిసప్పాయింట్ అయ్యారు. బికాస్ ఈ చాప్టర్ లో మనం సాకురాని మాత్రం చూస్తాం. ఈ ప్యానల్ అంత ఇంట్రెస్టింగ్ గా ఏముండదు. ఇది జస్ట్ వన్ ప్యానల్ మాత్రమే. ఇంకా చాలా ప్యానల్స్ ఉన్నాయి. ఏం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ వీడియోలో నేను బొరుటో 2 బ్లూ అటాక్ చాప్టర్ 14 నుంచి వచ్చిన స్నేక్ పిక్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికంటే ముందు మా ఛానల్ కొత్తగా వచ్చేట్లయితే Don't forget to smash that subscribe button! Click that bell! Please, I'm begging all of you! ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ ప్యానల్లో మనం సాకురా తన మెడికల్ నింజుట్సుని యూజ్ చేసి ఈనోజిన్ని హీల్ చేయడం చూస్తాం. బట్ సాకురా ఈనోజిన్ని హీల్ చేయడమే కాకోకుండా దానికి రిలవెంట్ అయిన ఇంకా ఏదో చేస్తుంది. బికాస్ బొరుటో 2 బ్లూ అటాక్ చాప్టర్ 11లో ఈనోజిన్ హిమోవరిని ప్రొటెక్ట్ చేయడం కోసం జురాతో ఫైట్ చేసి డ్యామేజ్ అవ్వడం చూస్తాం. దాని తర్వాత హిమోవరి కోరమా హీలింగ్ పవర్ని యూజ్ చేసి ఈనోజిన్ని హీల్ చేస్తుంది. అప్పుడే తన వుండ్స్ కంప్లీట్గా హీల్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు సాకురా వచ్చి టీమ్ 10తో దిస్ ఈజ్ అమేజింగ్, ఎవరో ఇన్నోజెంట్ టార్సోలో స్టాప్ చేశారు, బట్ ఆ వుండ్ ఆల్మోస్ట్ కంప్లీట్గా హీల్ అయిపోయింది, నేను నా కళ్ళతో నమ్మలేకపోతున్నానని చెప్తుంది. ఇక్కడ టార్సో అంటే బాడీలో సెంటర్ పార్ట్స్ లైక్ లంగ్స్, హార్ట్స్, చెస్ట్ అండ్ స్టమక్ ఇలాంటివి అనమాట. బట్ హేమోవరి ఫుల్గా ఈనోజిన్ని హీల్ అయితే చేయలేదని కనిపిస్తుంది. ఈనోజిన్ బాడీలో కొంచెం టిష్యూ డ్యామేజ్ ఉండొచ్చని అనుకుంటున్నా. నెక్స్ట్ ప్యానల్లో సాకురా తన టిష్యూ డ్యామేజ్ని మెడికల్ నింజుట్సుతో ఫినిష్ చేస్తుంది. బట్ ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది. దానికి రీజన్ ఏంటంటే మనం ఇలాంటి సిచ్యువేషన్ని ముందు నరూటో యూనివర్స్లో కూడా చూసాం. పార్ట్ 1లో లాస్ట్ ఫైట్ మనందరికీ గుర్తుంటుంది కదా, బికాజ్ అది నరూటో విఎస్ సాస్కే ఫైట్. ఆ ఫైట్లో సాస్కే నరూటో చెస్ట్లో చిడోరితో అటాక్ చేసి తన బాడీని డ్యామేజ్ చేస్తాడు. దాని తర్వాత నరూటో వూన్స్ ఆటోమేటిక్గా హీల్ అయిపోతాయి బికాస్ కురమా హీలింగ్ పవర్స్ వల్ల. ఇప్పుడు క్లారిఫై చేయాలంటే నరూటోకి చిడోరి అటాక్ డైరెక్ట్గా వైటల్ పాయింట్స్కి తగలదు, అంటే తన చెస్ట్కి తగలదు. నరూటో సాస్కే అటాక్ని షోల్డర్కి షిఫ్ట్ చేస్తాడు. సాస్కే కూడా అది గమనిస్తాడు. సో ఇక్కడ నరూటో షోల్డర్ కంప్లీట్గా హీల్ అయిపోయినా కూడా నరూటో లంగ్ పార్షియల్గా డ్యామేజ్ అయి ఉంటుంది. బట్ ఇది టిష్యూ డ్యామేజే కాదు, బోన్ కూడా డ్యామేజ్ అయి ఉంటుంది. నరూటో కొన్ని సెకండ్స్లోనే కోరమా హీలింగ్ పవర్తో లంగ్ అండ్ షోల్డర్ని రీకన్స్ట్రక్ట్ చేస్తాడు. అది కూడా కొన్ని సెకండ్స్లోనే హీల్ చేసుకుంటాడు. ఇది ఒక ఇన్సైన్ ఫీట్ అని చెప్పొచ్చు. అండ్ మాదర్ కామోయ్ డైమెన్షన్లోకి టెలిపోర్ట్ కాకముందే సాస్కే మాదర్ని 2 హాఫ్గా కట్ చేస్తాడు. ఆ సిచ్యువేషన్లో సాకురా కూడా ఉంటుంది. బట్ సాకురాకి ఇది తెలియకపోవచ్చు, కానీ నేను ఇప్పుడు చెప్పేది కొంచెం వియర్డ్గా ఉండొచ్చు. బికాస్ మాదర్ హాఫ్ బాడీ మాత్రమే బ్యాటిల్ ఫీల్డ్లో ఉంటుంది, ఇంకో హాఫ్ బ్యాటిల్ ఫీల్డ్ నుంచి మాదర టెలిపోర్ట్ చేసి ఉంటాడు. అయితే సాకురా చాక్రాని సెన్స్ చేసి ఎక్కడికైతే టెలిపోర్ట్ చేసి ఉంటాడో తెలుసుకోవచ్చు. బట్ మాదర ఆ బాడీ కంప్లీట్గా హీల్ చేసుకొని మళ్ళీ బ్యాటిల్ ఫీల్డ్లోకి టెలిపోర్ట్ చేసి ఉంటాడు. ఇక్కడ ఆ రూమ్లో చూసుకుంటే టీమ్ 10 ఉంటుంది. అండ్ ఎప్పుడు ఈనోజిన్ అన్కాన్షియస్ నుంచి లేచి వస్తాడో అని చోచో వండర్ అయ్యి చూస్తూ ఉంటుంది. అప్పుడు సాకురా ఈనోజిన్ బాడీలో చాక్రా ఫ్లో బ్లాక్ అయ్యింది, సో నేను ఆ ఫ్లోని ఈజీ చేస్తే అతను తొందరగా కాన్షియస్లోకి వస్తాడు, మీరు అతన్ని తీసుకొని వచ్చి మంచిది అయ్యిందని చెప్తుంది. ఫుల్ స్పాయిలర్స్ వచ్చిన తర్వాత ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. అయితే హిమవారి కంప్లీట్గా హీల్ చేసింది కదా, ఎందుకు చాక్రా ఫ్లో బ్లాక్ అయ్యిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు నరూటో శివడానికి తిరిగి వస్తే నరూటో ఫస్ట్ టైం ఒరోచిమారుతో ఫైట్ చేస్తున్నప్పుడు ఫోర్టైల్స్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్తాడు. ఆ టైంలో సిచ్యువేషన్ చాలా డేంజర్గా ఉంటుంది. బట్ ఇక్కడ పాయింట్ అది కాదు. నరూటో ఫోర్టైల్కి ట్రాన్స్ఫార్మ్ అయ్యాక సాకురా నరూటోని కంట్రోల్ చేసి మళ్ళీ నార్మల్ ట్రాన్స్ఫార్మ్లోకి చేంజ్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ కురమా మీద కంట్రోల్ లేకపోవడంతో సాకురా మీద అటాక్ చేసి డ్యామేజ్ చేస్తాడు. అప్పుడు సాకురా ఆ వోన్స్ని హీల్ చేసుకుంటుంది. బట్ ఫుల్గా రికవర్ కాలేదు, బికాస్ ఇక్కడ టెయిల్బీస్ యొక్క చాక్రా వచ్చి పాయిజన్ అండ్ టాక్సిక్, అందుకే బయట మాత్రమే హీల్ అయి ఉంటుంది, కానీ బాడీ లోపల కాదు. ఆ సిచ్యువేషన్లో సాకురా చాక్రాని యూజ్ చేయలేదు, బికాస్ తన లోపల చాక్రా ఫ్లో బ్లాక్ అయి ఉంటుంది. అందుకే సాకురా ఫైట్లో ఇన్వాల్వ్ కాదు, అలాగే మూవ్ కూడా కాలేదు. ఆ ఎంటైర్ టైంలో సాకురా చాలా పెయిన్తో నేల మీద పడుకొని ఉంటుంది. నాకు తెలిసి ఎప్పుడైతే యూజర్ కుర్మా చక్రాన్ని కంట్రోల్ చేయగలడో అప్పుడు మాత్రం పాయిజన్గా పని చేయదని అనిపిస్తుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో అయితే ఎంతే గైస్. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. टाइगर का हुक्म।